దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 20th డిసెంబర్ 2023. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 8 and verse 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, జీవపు వెలుగు. దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? మనము జీవపు వెలుగు కలిగి ఉండుటకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. John chapter 8 and verse 12. Then spoke Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. This is the promise we get through Jesus Christ. This is the Christmas promise, the light of life. జీవపు వెలుగు. అన్ని విషయంలో నీవు జీవము కలిగి ఉండాలి. నీ ఆరోగ్య విషయంలో జీవము, నీ 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 సంపద విషయంలో జీవము, నీ స్పిరిచువల్ లైఫ్ విషయంలో జీవము. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ద లార్డ్ వాంట్స్ టు హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్, బికాస్ యూ ఫాలో జీసస్ హూ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు లోకానికి వెలుగైన యేసు ప్రభుని వెంబడించుట వలన జీవపు వెలుగు కలిగి ఉంటావు. యుల్ హ్యావ్ ఇట్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవపు వెలుగు నీ జీవితాన్ని జీవంలోనికి నడిపిస్తుంది. నీ పరిస్థితులన్నిటినీ జీవంలోనికి నడిపిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువారు వెలుగును వెంబడించాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల, ఇఫ్ యు వాక్ ఇన్ లైట్, you will not have fellowship with darkness, but you will have the light of life. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 8 अध्याय और 12 वचन पढ़ रहे हैं. तब यीशु ने फिर लोगों से कहा, जगत की ज्योति में हूँ, जो मेरे पीछे हो लेगा वह अंधकार में ना चलेगा, परंतु जीवन की ज्योति पाएगा. जीवन की ज्योति पाएगा. आज हमें यीशु मसीह का जन्म क्या आश्वासन देता है? जीवन का ज्योति. జీవన్ కా జ్యోతి. హర్ విషయం మే ఆప్ జీవన్ పాయే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే క్రిస్మస్ మహా సంతోషకరమైన సువర్తమానము. జీవపు వెలుగులో నడువుటకు, జీవపు వెలుగు కలిగి ఉండుటకు గొప్ప అవకాశము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు. అవును తండ్రి, మేము జీవపు వెలుగులో నడవాలని, జీవపు వెలుగు కలిగి ఉండాలని నాయన దేవా తండ్రి, మా కొరకు ఈ లోకంలోకి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను తండ్రి. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన బిడ్డలందరినీ ఆస్వాదించి నడిపించి మహిమ పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా, చదువుకుంటున్న వారు నాయన తండ్రి దేవా, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారందరినీ కూడా మీరు బ్లెస్ చేసినందుకు స్తోత్రములు నాయన. జీవము, సమృద్ధి, జీవానికి స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి తండ్రి నాయన మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ కూడా తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి దేవ, పరిచయం చేసిన బిడ్డలందరూ దీవించండి అయ్యా. జీవపు వెలుగులో నడిపి సహాయం చేసినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా ఈ దేశం నాయన జీవపు వెలుగులో నడువుటకు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ప్రపంచ దేశాలను దీవించండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము.
ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.